కనపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడిన పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గతించిన కొద్ది వారాలలో మరి కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా మరి సారీపతు విధవరాల గురించి మరి చాలా చక్కని విషయాలు మనము చూడగలిగాం. ఎందుకంటే ఆమె తన యందు విశ్వాసం ఉంచి ఉన్నది కనుక, హల్లెలూయా, దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి లోకమంతా కరువులో ఉన్నప్పుడు దేవుడి పిల్లలను ఆత్మీయంగా పోషించేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే విశ్వాసము నిన్ను ఎంత దూరమైనా నిన్ను తీసుకెళ్తా ఉంది. కాబట్టి నీ విశ్వాసము కొదువలేనిదైతే, నీ విశ్వాసము సంపూర్ణమైనదైతే నిశ్చయంగా నీ పట్ల దేవుని కార్యాలు నీ వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఎవరు ఆ విధవరాలైనటువంటి సారీపతు విధవరాలు విశ్వాసంతో ఉన్నది కనుక ఆ విశ్వాసమును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, కానీ సావటానికైనా ఇష్టపడదు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. కాబట్టి తనను పోషించటానికి దేవుడు ఒక సేవకుడిని కూడా అక్కడికి పంపించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి అదేవిధంగా గొప్ప విషయాలు మనము చూసి ఉన్నాం. అంతేకాదు మరొక విధవరాలు తన యజమానుడు నమ్మకంగా సేవ జరిగించి శిష్యర్కం చేసి తను చనిపోయినప్పుడు ఏం జరిగిందండి? ఆ యొక్క దైవజనుని దగ్గరికి వచ్చి, ఎలీషా అయినటువంటి దైవజనుని దగ్గరికి వచ్చి, అయ్యా నా యజమానుడా, ఇదిగో నా యజమానుడు ఇదిగో చూడండి చనిపోయి ఉన్నాడు. అప్పుల వారు వచ్చి ఏం చేశారండి? అప్పుల వారు వచ్చి అప్పుల నిమిత్తం నా పిల్లలు తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే మంచిది, నీకు కలిగినది ఏమున్నది అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా ఇంట ఒక నూనె కొండ తప్ప మరేమీ నా దగ్గర లేదు అని. హల్లెలూయా. అయితే నీవు నీ పిల్లలు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరకు పోయి వచ్చి ఆ కొండలు తీసుకొచ్చి నూనెతో కొంచెం నూనెతో నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి చూసారా? అక్కడ చూసినట్లయితే సారీపతు విధవరాల దగ్గర పట్టెడు పిండి మాత్రమే ఉంది, బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉంది. ఆ కొంచెం నూనె కొంచెం పిండే ఆ కరువు తీరేంత వరకు వారిని పోషించటానికి, వారి కుటుంబాన్ని పోషించటానికి దినదినము అక్కడ సృష్టి జరిగింది. దినదినము అక్కడ సృష్టి చేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ యావత్ ప్రపంచంలో ఆదిలో మనకు తెలియనప్పుడు చేయటము కాదు, కానీ చూస్తుండగా ఆ ఇంటిలో అక్కడ సృష్టిని జరిగించాడు. అంతేకాదు ఈ యొక్క విధవరాల ఇంటిలో కూడా ఆ నూనె ఆ యొక్క ఉన్నది ఒక కొండ అయినప్పటికీ ఆ గ్రామంలో ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి అక్కడ వారు పెట్టినా అక్కడ కూడా సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని జరిగించి ఆ కొండలన్నీ కూడా నూనెతో నింపబడి, హల్లెలూయా, నూనెతో నింపబడి ఆశీర్వాదము ఎంతగా పొంగి పొర్లుతూ ఉన్నది అంటే ప్రియులారా, అది మనము వర్ణించలేనిది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. ఎంత గొప్ప కార్యాలు మన దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ యొక్క సారీపతు విధవరాల పట్ల చేసిన కార్యాలు అదే విశ్వాసంతో దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మన ఎడలో చేయడా? హల్లెలూయా, హల్లెలూయా. అదే విధవరాలు చూడండి అప్పుల సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ దైవసేనుడు ఇచ్చినటువంటి వాక్కును బట్టి ఇదిగో ఆమె నమ్మింది కాబట్టి ఆ రుణములు తీరిపోయి వాళ్ళు జీవించడానికి అవసరమైన ధనము రావడానికి నూనెను అక్కడ సృష్టించలేదా? హల్లెలూయా. అంత గొప్ప దేవుడు వాళ్ళకు చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు చేయడా? ఖచ్చితంగా ఆయన చేయటానికి సమర్థుడై ఉన్నాడు. అంతేకాదు నువ్వు నమ్మిన యెడల ఆ యొక్క కార్యాలు పొందుకోవటానికి ఆ కృప ఎప్పుడు నీ అంత ఉన్నది. హల్లెలూయా. కానీ దాన్ని పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం. మనలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడి ఇచ్చే కార్యాలను చూడలేకుండా మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆటంకపరుస్తూ ఉంది.
ఎందుకంటే పిల్లరా ఒక మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. అనేక మంది ప్రవక్త గారు ప్రసంగం చేసేటప్పుడు అనేక మంది వస్తే ఆయన స్వస్థవరం కలిగి అనేక మందిని బాగు చేస్తున్నప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మరి దాసుల్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది వరుసలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వారితో పాటు ఒక గుడ్డివాడు కూడా వచ్చాడు. హల్లెలూయా. గుడ్డివాడు కూడా లైన్లో వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, దైవజనుడు ఏమన్నాడు, అయ్యా దేవుడు నిన్ను దర్శించాడు, నీకున్నటువంటి అంధత్వాన్ని తొలగించాడు, నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు ఇక మీదట నీ నేత్రాలతో ఈ సృష్టిని చూసి ఆనందంగా నువ్వు గంతులు వేయటానికి దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, సహోదరుడా గాడ్ బ్లెస్ యు అని పంపించేశాడు. హల్లెలూయా. అలాగే లైన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గాడ్ బ్లెస్ యు అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఆ లైన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుని హాయిగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ అంధుడైన వ్యక్తి మాత్రము ఆయనకి ఇక్కడ దాసుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను దీవించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు దైవజనుడు చెప్తున్నాడు. అతను బయటకు వచ్చాడు, అలాగే వెళ్ళిపోయాడు. మళ్ళీ అలా తిరిగి మళ్ళా వస్తూ ఉన్నాడు. అయ్యా మీరు నాకు చూపు వచ్చింది అంటున్నారు, నేను స్వస్థపరచమన్నారన్నారు, నాకు కనబడతా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా వచ్చాడు, మళ్ళీ అదే మాట చెప్పాడు, మళ్ళా వెళ్ళిపోయాడు, మళ్ళా వచ్చాడు. అలా కొన్ని సందర్భాలు ఏం చేస్తుంది అంటే ఇక్కడ కార్యం చేయడానికి దేవుడు ఎప్పుడూ రంగం మీద ఉంటాడు. హల్లెలూయా. అయితే కార్యం చేయగలిగిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎప్పుడు రంగం మీద ఉండి ముందుండి నిన్ను ఎప్పుడు ఎలా స్వస్థపరచాలి, ఎప్పుడు నీకు సహాయం చేయాలి, ఎప్పుడు నిన్ను అవసరంలో నుంచి తప్పించాలి అని ఆయన చూస్తూనే ఉంటాడు. అయితే ఆ అవసరం తీర్చగలటానికి ఆయనగా ఉన్న ఆ పొందుకునే యోగ్యత కూడా మనకు ఉండాలి. హల్లెలూయా. ఇతడు అందరూ పూర్ణ విశ్వాసంతో వస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యు, నేను దీవించాడు దేవుడు, నేను స్వస్థపరచడానికి, కానీ ఆయన అనుకుంటూ గంతులు వేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు నమ్మారు, నమ్మకమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కార్యం చేసుకుని. ఇతని పట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. కాకపోతే ఇతని లోపల ఏముంది? అవిశ్వాసం ఇంకా ఉంది. చాలా మంది అంటారు కదా, చెప్తారు కానీ అలాగా అనుకున్నాయన్నీ జరిగిపోతాయి ఏంటి అంటారంటారా? చాలా మంది అంటారంటారా? అంటే దేవుని యందు ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ ఆసక్తిని పెంచుకోవడానికి బదులుగా దాన్ని తగ్గించే అవిశ్వాసం కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటుంది. వాళ్ళు చర్చికి రావడం మానరు, కాడికలు ఉండటం మానరు, ప్రతిదాన్ని పాల్పొంపులు పొందడం మానరు. కానీ వాళ్ళు ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు అంటే దేవుడు వాళ్ళు దీవించినా కూడా ఆ పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అవిశ్వాసం. హల్లెలూయా. అయితే అతడు ఇదేంటి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించడం మొదలుపెట్టి ఏం చేస్తా ఉన్నాడు? ఇదేంటి నన్ను స్వస్థపరిచాడు అంటున్నారు, దేవుడు నన్ను దీవించాడు అంటున్నారు, నాకు చూస్తే కనబడటం లేదు, ఏంటబ్బా అని ఆలోచించుకుంటూ నిజమే కదా, కళ్ళ ముందు అందరూనేమో నాకు దేవుడు బలి స్వస్థపరిచాడు గంతులు వేస్తూ వెళ్ళిపోతున్నారు, నాకు చూస్తే ఏమో కనబడటం లేదు, ఏమైంది అని ఆలోచించుకుంటూ ఒకవేళ ఎంతమందికి చేసిన దేవుడు నాకెందుకు చేయడు? నాకు చేస్తాడు. హల్లెలూయా. నాకు చేస్తాడు, చేసే ఉంటాడు, అది నేను పొందుకోవడం లేదు అని తనకు తాను గ్రహించుకుని ఖచ్చితంగా దేవుడు ఎంతమందికి చేసిన దేవుడు నాకు చేస్తాడనే విశ్వాసంలోకి వచ్చాడు. అప్పుడు కళ్ళు తేటగా కనబడుతుంది. అయితే అంతవరకు ఈ ఆశీర్వాదం తన దగ్గర ఉందా లేదా? ఆశీర్వాదం తన దగ్గరే ఉంది, ఆ స్వస్థత తన దగ్గరే ఉంది. కానీ అది పొందుకోవటానికి అవిశ్వాసం అడ్డొచ్చింది. ఎప్పుడైతే ఆ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తి చూపును పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మన జీవితంలో కూడా చూసిన ప్రతిదాన్ని, వినిన ప్రతిదాన్ని ఇది సత్యమెంతో అసత్యమెంతో మనం మొదటగా ఏం చేయాలండి? గ్రహించాలి, వివేచించాలి. ఇది సత్యమని మనకు అనిపించినప్పుడు తడువు చేయక వెంటనే తక్షణం దాన్ని మనం ఏం చేయాలి? నమ్మి తీరాలి. హల్లెలూయా. ఆ మాట ఏందో మనం నమ్మి తీరాలి. అప్పుడే మన పట్ల దేవుడు ఎలాంటి గొప్ప కార్యమైనా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేయలేని అసమర్థుడు కాదు. ఆయన సమస్తం చేయగలిగిన, సాధ్యపరచగలిగినటువంటి ఓ గొప్ప అద్భుతమైన శక్తి ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. అయితే పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని నిశ్చయంగా మనం పొందుకుంటాం పిల్లారా. కాబట్టి ఇలాగనే చూద్దాం వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే పిల్లారా, ఈ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి, ఆ మొదటి నుండి చూస్తే ఆ విధవరాలు ఆ కుండలు తెచ్చి నూనెను నింపి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యాన్ని అక్కడ సూచనగా మనకు ఉంచాడు. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు అక్కడ దాసుడైన ఎలీషా గారి చేత దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ విషయాలు కూడా బాగా అర్థమవుతుందండి. అన్ని విషయాలు కూడా వింటున్నటువంటి వ్యక్తి, గ్రహిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఊర్లో ఒక ఆమెకు ఆళ్ళలో చెప్పుకున్న మాటలు బట్టి, ఈమె చేసిన కార్యాలను బట్టి ఒక ఆమెకు విశ్వాసము పెరిగింది. హల్లెలూయా. విశ్వాసం పెరిగి ఆమె అంటుంది, చూద్దాం 8వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయవచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి, ఆమె ఏం చేసింది? ఆ వ్యక్తిని గుర్తించింది, గౌరవించింది. హల్లెలూయా. ఏ వ్యక్తిని? దైవజనుడైనటువంటి ఎలీషా గారిని ఆ వ్యక్తి ఏం చేసింది? గుర్తించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూడండి, ఆ యొక్క ఎలీషా గారిలో ఉండి దేవుని యొక్క చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, హల్లెలూయా, అది సామాన్యమైన కార్యమా? అది సామాన్యమైన కార్యమా? ఒక ఇంటలో చూడండి, ఒక ఇంట ఆ విధవరాలు కుండలు తెచ్చుకోమంటే దేవుడు చెప్పడం ఏంటి? అర్థమండి. ఆ కుండలోని నూనె ఉబికి, హల్లెలూయా, బావిలో నీళ్లు ఉబకటం అందరికీ తెలుసు. హల్లెలూయా. బావిలో నీళ్లు ఉబకటము అందరికీ తెలుసు. కానీ కుండలో నూనె ఉబకటం, హల్లెలూయా, కుండలో నూనె సృష్టించబడటం ఎంతమంది తెలుసు? హల్లెలూయా. చూసిన వారికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. చేసిన వారికి మాత్రమే తెలుసు. కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క దాసుని ఈయన. కాబట్టి ఈయన మనము గౌరవించడం అనేది, ఈ యొక్క దాసుని గౌరవిస్తే, ఈ సేవకుని గౌరవిస్తే మనము దేవుణ్ణి గౌరవించినట్లే. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి, ప్రజల కోసము ఇంతగా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని గౌరవించాలనే ఒక ఉద్దేశము తనకు కలిగి ఆమె ఏం చేస్తుందంటే, ఆ ఊరిగా దైవజనుడు వచ్చిన ప్రతిసారి ప్రేమగా గౌరవంగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ బోధకుడా, ఓ దైవజనుడా, నీవు వచ్చిన ప్రతిసారి ఆ ఇంట ఈ ఇంట అక్కడక్కడ భోజనం చేయడం కాదు, కానీ నీ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక విందును నేను చేసి నీకు సిద్ధపరిచి పెడతాను. దేవుని యొక్క ఆసక్తితో నిన్ను ప్రేమించి నేను చేయగలుగుతున్నానయ్యా, నా ఇంట భోజనం చేయి. హల్లెలూయా. ఎంత ఆసక్తి అండి! దేవుని యొక్క దైవజనుడి పట్ల అంత గౌరవం కలిగి అతన్ని ప్రేమగా పిలిచి భోజనం పెట్టడానికి. హల్లెలూయా. మనం చదువుతాం, నేను చదువుతాం చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. హల్లెలూయా. ఒకరోజు వచ్చి బలవంతం చేసి అయ్యా మీరు తింటేనే కానీ కుదరదని. లేదమ్మా, నాకు వెళ్ళే పని ఉంది, వేరే చోటుకి వెళ్ళాలి. పిలిచినట్టే వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. నాకు వేరే పని ఉందని ఆయన తప్పించుకోవాలని చూసినప్పటికీ ఆ స్త్రీ ఆయన విడిచిపెట్టల. మళ్ళా ఎవరమే? ఒకవేళ ఒక పేద స్త్రీనా, ఒక పేదామెనా? గనురాలైన స్త్రీ. గనురాలు అంటే అర్థం ఏంటి? చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి ధనం ఉన్న వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి, మంచి కీర్తున్న వ్యక్తి, అన్ని విషయాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక స్త్రీ ఆమె. హల్లెలూయా. ఈరోజు కొంచెం హోదా కలిగితే అహంకారంతో నిండిపోయిన వాళ్ళు ఉన్నారు. అనగలండి. ఎక్కడ చూసినా నువ్వేళ్ళు మాకు చెప్పి నాకు తెలియదంటే అహంతో నిండిపోయిన వాళ్ళు ఉన్నారే, కానీ ఆత్మతో నింపబడిన వాళ్ళు లేరు.
ఆత్మతో నింపబడిన వారు దేవుని చూస్తారు. దేవుని చూసిన ప్రతి వ్యక్తి దేవుని దాసుని కూడా గుర్తిస్తారు. హల్లెలూయా. అహంకారంతో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరు చూస్తారు? దేవుని చూడరు, కానీ వాళ్ళు లోకాన్ని చూస్తారు. లోకంలో వాళ్ళకి కలిగిన కీర్తిని సాధించుకోవాలని చూస్తారు. అయితే ఈమె దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణురాలుగా అక్కడ ఉంటూ ఏం చేస్తుందంటే ఈ యొక్క దైవచర్యని పిలిచి ఒక రోజు బలవంతంగా భోజనం పెట్టింది. అక్కడ నుండి వచ్చిన ప్రతిసారి అక్కడికే భోజనం చేయడానికి ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ఎంత ధన్యత కావాలండి, ఎంత అదృష్టం కావాలి. ఈరోజు సేవకుడు అంటేనే విలువ లేని పరిస్థితి అయిపోయింది. దైవజనుడు అంటే విలువ లేని పరిస్థితి అయిపోయింది. ఎక్కడ చూసినా చులకనైపోయింది. కారణం ఏంటంటే ఈ దైవజనులు అనబడిన వారు చేస్తున్నటువంటి ప్రవర్తన ఆ విధంగా మారిపోయింది. దైవజనుడు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుడు ఇచ్చిన దాన్ని ప్రజలకు చెప్పి దేవుని చిత్తాన్ని బట్టి పోషించాలి. కానీ ఈరోజు అందరూ సొంత ఉద్దేశాలను బయట పెట్టడం ఎక్కువైపోయారు. వాళ్ళ అవసరం తీర్చుకునే వాళ్ళు కానీ దేవుని అవసరం తీర్చే వాళ్ళు కరువైపోయారు. కాబట్టి అందుకే సమాజంలో విలువ లేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి పిల్లరా ఆ దైవజనుడి యొక్క ఉద్దేశాన్ని ఆయన చూసింది కాబట్టి ఖచ్చితంగా గౌరవించింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సాక్ష్యం కావాలండి ఇక్కడ. హల్లెలూయా. ఎంత సాక్ష్యం కావాలి. ఆమె పిలిచి భోజనం పెట్టి పంపించడమే కాదు, అక్కడతో ఆమె ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు తన పెనిమిటితో కూడా మాట్లాడుతుంది. తన పెనిమిటితో ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఏమని? కాగా ఆమె తన పెనిమిటి చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. భక్తి గల దైవజనుడు. ఈ రోజు సమాజంలో ఎక్కడ చూసినా యుక్తి గల దైవజనులు అయిపోయారు. ఎవరండి? భక్తి గల దైవజనులు కాదు, యుక్తి కలిగిన దైవజనులు అయిపోయారు. ఈరోజు సమాజంలో ఎక్కడ చూద్దామన్నా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని యుక్తిని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని ప్రకటించేవారు, ప్రదర్శించేవారు కరువైపోయారు. ఈమె సాక్ష్యం ఇస్తుంది ఒక దైవజనుడి పట్ల. సాక్ష్యం ఇస్తుంది. ఈమె సునేమీరాలు, ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు. ఈమె ఏం చేస్తుంటే ఆ వ్యక్తి పట్ల దేవుడు ఆయనలో ఉండి చేస్తున్న కార్యాలను బట్టి ఆమె గౌరవించింది, విలువిచ్చింది. ఇంటికి పిలిచి మర్యాద చేసి భోజనం పెట్టింది. అక్కడితో ఆగిపోకుండా తన పెనిమిటితో మాట్లాడి, అయ్యా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నటువంటి దైవజనుడు చాలా భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి ఏమంటుంది? కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభములు ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడు గనక, దేవుని యొక్క ఆత్మ ఆయనలో సంచరిస్తున్నది గనక మనము ఇదిగో అల్లరిగా చిల్లరగా ఉంటూ మనం ఎక్కడంటే అక్కడ చంద్రవందరగా ఉండకుండా ఉంటున్నాం. కాబట్టి చూడండి, ఆ దైవజనుడికి ఒక గొప్ప స్థానాన్ని మనం ఇద్దాం. హల్లెలూయా. ఏమిటి ఆ గొప్ప స్థానం అంటే, మనం తిరిగినటువంటి మన ఇంట్లో ఆయన తిప్పేదానికంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గది ఉండటము మంచిది. హల్లెలూయా. కాబట్టి మేడ పైన ఒక చిన్న గది కడదాం. ఎవరి కోసం? దైవజనుడి కోసం ఒక చిన్న గది పెడదాం. ఆ చిన్న గదిలో ఒక మంచం పెడదాం, ఒక బల్ల పెడదాం, ఒక పీట, ఒక దీపస్తంభము, కావలసినవన్నీ అక్కడ ఉంచుదాం. దైవజనుడు ఇటుగా వచ్చినప్పుడల్లా అక్కడ కాస్తంత భోజనం చేసి అక్కడ విశ్రాంతి తీసుకుని అవసరమైతే ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి అన్ని ఏకాంతంగా దైవజనుడు గడపడానికి అది ఎంతో విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఆలోచిస్తుంది ఈమె? ఎవరి కోసం ఆలోచిస్తుంది ఈమె? దైవజనుడి కోసం. హల్లెలూయా. దైవజనుడి కోసము, దేవుడి కోసము ఎంతగా ఆలోచిస్తూ ఉన్నారు.
ఆమె, ఇంతగా ఆలోచిస్తుంది ఆమె. ఆలోచించి ఇప్పుడు యజమానితో చెప్తుంది. ఆ తరువాత అతడు ఇంటికి అతడు అక్కడికి ఒక దినమందు వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలు పిలువనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఎంత శ్రద్ధ భక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దాసుడైన నన్ను పిలిచి ఎంత గౌరవించి నా కోసము భోజనం సిద్ధం చేయడమే కాకుండా నేను విశ్రాంతి తీసుకోవడానికి నా యోగక్షేమాలు కూడా ఆలోచించి నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నది అంటే ఈమె. హల్లెలూయా. ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరము. హల్లెలూయా. ఎందుకంటే ఈ దైవజనుడు, ఈ సేవకుడు ఎంత మంచివాడని, ఎంత ప్రేమ కలిగిన వాడని, ఎంత దేవుని ఆత్మ కలిగిన వాడని ఆమె ఆలోచించుకున్నదో మనకు తెలియదు. కానీ దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, శ్రద్ధను బట్టి నా కోసం ఎంత చేసింది అంటే, హల్లెలూయా, నా కోసం ఇంతగా ఆలోచించి సిద్ధపరిచింది అంటే, మరి పెట్టింది తినేసి, హల్లెలూయా, ఇచ్చిన దాన్ని అనుభవించి అక్కడతో ఆగిపోతాడా? మరి నా కొరకే ఈమె ఇన్ని చేసిందంటే ఈమె ఏ అవసరంలో ఉన్నదో. హల్లెలూయా. ఆలోచన వస్తున్నారా? తిన్న విశ్వాసం వల్ల చూపించాలా వద్దా? చూపించాలా వద్దండి? ఈరోజు ఎలా మారిపోయిందంటే, సేవకుడు గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, సంఘం గురించి ప్రార్థించిన వాళ్ళు లేరు. అంతేనండి, అంతేనే కదా. ఇప్పుడు సేవకుడు ఒకడు, విశ్వాసులు అనేక మంది. ఈ అనేక మంది సేవకుడి గురించి ఆలోచించి ప్రార్థన చేస్తే సేవకుడి స్థితి ఎలా ఉంటుంది? అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా అన కదండి. ఈ సేవకుడు అద్భుతంగా మార్చబడినప్పుడు ఈ సేవకుడు అద్భుతంగా వస్తున్నటువంటి సంఘమంతటి కొరకు, వాళ్ళ సమస్యల కొరకు భారం కలిగి ఆలోచించి ప్రార్థన చేస్తే సంఘం యొక్క స్థితిగతులు కూడా మార్చబడతాయి. అంటే సేవకుల పట్ల విశ్వాసుల పట్ల సేవకుడికి ఏముండాలి? ఒక దైవికమైనటువంటి ప్రేమ కలయిక అక్కడ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా అనేసి కంగారుగా వస్తున్నాం, అయిపోయిన వెంటనే ఇంకా ఎన్నో ఈ బుర్రలో పెట్టుకుని వస్తున్నాం, ఆమె అంటాం జరుగు పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అయ్యో ఈ సహోదరుడికి ఏమైందో, ఆ సహోదరికి ఏమైందో, సంఘం ఐక్యత కలిగి ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఒకరికొకరు కనీసం ఎలాగున్నాను పలకరించుకోవడానికి అని కూడా ఆలోచన చేస్తున్నామా? ఇక మనకి ఆ ఆలోచన లేకుండా ఎంతసేపు పని బాటలో మన యొక్క పని, మన యొక్క ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు అదే ఆలోచనతో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారని ఆలోచించవు, కానీ ఎప్పుడు వదులుతారో పోదామని చూస్తాను. అంతేనండి. ఏముంది మైండ్లో ఏముంది? వెళ్ళాలి కాబట్టి, ఆదివారం పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలనుకున్నావు కాబట్టి వచ్చావు. వచ్చిన కాడికి ఏంటి? పోవాలి అంటే రావాలనుకున్నావు, వచ్చావు, పోవాలనుకున్నావు, పోతున్నావు. కానీ మధ్యలో నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. కానీ అసలు నేను సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? హల్లెలూయా. సన్నిధి వదిలిన తర్వాత నేను సన్నిధికి వెళ్ళి ఏం నేర్చుకున్నాను? నేను ఏమి విన్నాను? ఈ రోజున ఏమి దేవుడు నాతో మాట్లాడాడు అనే ఆలోచన ఉండాలి వద్దా? ఆ ఆలోచన నీకుంటే ఆ ఆలోచన నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిజమైన ప్రేమ దగ్గరకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. అది వాక్యం గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో వాక్యం నిన్ను మరింత దగ్గరికి చేర్చుకుంటుంది. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ వాక్యం అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా ఆ ఆత్మతో లీనమైనప్పుడు, హల్లెలూయా, నీకు ఏవి కూడా నీకు గుర్తుండవు. హల్లెలూయా. ఏమైపోతున్నా కూడా నీకు గుర్తుండదు. నువ్వు ఎక్కడున్నా కూడా నీకు తెలియదు. నిన్నటి దినాన్ని మాకు అదే జరిగింది మీటింగ్కి వెళ్ళినప్పుడు. అర్థమైందండి. ఆ స్థితిలోనికి మనం వచ్చినప్పుడు మన పట్ల నిశ్చయంగా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ ఎలీషా ఆలోచన చేస్తున్నాడు. తన శిష్యుడైన గెహజీని పిలిచాడు. అయ్యా,
మన పట్ల ఎంత శ్రద్ధ చూపించినటువంటి ఈ స్త్రీ, ఈ సునేమీరాలు మన కొరకు భోజనం పెట్టడమే కాదు, గదిని సిద్ధపరిచి ఎంతగా ఆలోచన చేస్తుందంటే ఆమెకి ఏం అవసరం ఉన్నదో. హల్లెలూయా. చాలా మంది చేస్తారు కదండి, ఏదో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ముందు నుంచి కాకపడటం నేర్చుకుంటారు అవసరం తెలియ వరకు. అవునా కదండి? ఒకవేళ రాజకీయంగా ఏదైనా వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ముందు నుంచి అయ్యా బాబు అంటూ వెనకాల కూడా తిరిగి ఏం కావాలో అది దాన్ని అడుగుతారు. అది నీ వల్ల కాదరా, నా వల్ల కాదరా బాబు, అది నువ్వు పొందుకోవడానికి అర్హుడు కాదన్నాడు అనుకో, మళ్ళీ కనబడ్డు. రాజకీయ నాయకులు అంటే ఈరోజు విశ్వాసం కూడా అలాగే తయారయ్యారు. అదేనండి, వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది అక్కడ దొరికింది అంటే హల్లెలూయా, అక్కడి నుంచి విడిచిపోమన్నా పోరు. వాళ్ళు అనుకున్నది దొరకకపోతే నీ కంటికి కూడా కనబడక, మాటకు కూడా దొరకరు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో ఆశతో ఉంటారు. కొంతమందికి పాటలు ఇష్టం. చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు పాటలు పాడడానికి ఎంతో ఇష్టమో వాళ్ళని పిలిచి వాళ్ళకి గౌరవంగా పాట ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కోపగిస్తారు. కోపగించడమే కాదు, ఇంకోసారి చూస్తారు, నన్ను పట్టించుకోలేదని వాళ్ళకి అనిపించింది అనుకో, ఇదే సంఘం ఏంటి, ఇంకా ఎన్ని సంఘాలు లేవు, ఇంకో దిక్కు పోదాం అంటే ఎన్ని సంఘాలైనా మారడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు ఆశించిన స్థానం కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ అసలు నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదనేది మాత్రం వాళ్ళు చూడరు. మనిషికి నీ స్థానం ఏంటో నువ్వు కాదు చూడాల్సింది, నీ స్థానం ఏంటో దేవుడు చూడాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. నీకు పాట పాడటానికి ఒక కృప ఇచ్చాడా? దేవా నీకు స్తోత్రము, ఈ దినమందు నాకు పాట పాడడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలని నువ్వు ఒక పాట పాడు. ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడా? దేవా నీకు స్తోత్రమని నువ్వు ఒక ప్రార్థన చేయి. వాక్యం చదవడానికి అవకాశం ఇచ్చాడా? వాక్యం చదువు. ఒకవేళ ఇవేమీ ఇవ్వకుండా నీకు వినటానికే దేవుడు కృప ఇచ్చాడా? అంతకన్నా తగ్గేది ఇంకేం లేదు. పాడే వాళ్ళకన్నా విన్నవాళ్ళకి వద్దాన్యులు. ఎందుకు? పాడేవాళ్ళు ఏదో ఒక లోపల ఏదో ఒకటి ఉండి పాడతారు, వినేవాళ్ళు ఆశతో వింటారు. ఆ వినేవాళ్ళు కూడా సరైన స్థితిలో వినకపోతే వాళ్ళకు కూడా ఈ వాక్యము వ్యర్థమైపోతుంది. అందుకే ఆశ గల ప్రాణమును తృప్తిపరచేవాడును నేనే. హల్లెలూయా. సంఘానికి మనం వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఆలోచన కాదు, కానీ సంఘానికి రావడానికి ముందుగానే నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడాలి. దేవా, ఈ దినమందు నేను సన్నిధికి ఆశతో వస్తున్నానయ్యా, ఇదిగో నీ సన్నిధిలో నేను వాడబడటానికి నాకు కృపను అనుగ్రహించు. నీ చిత్తమైతే ఒక పాటకు అవకాశం ఇయ్యి. పాట ద్వారా నన్ను వాడుకో, లేదా ప్రార్థన ద్వారా నన్ను వాడుకో, వాక్యం ద్వారా నన్ను వాడుకో, లేదా పరిచర్య ద్వారా నన్ను వాడుకో. ఏ విధము చేత నన్ను వాడుకోవాలని నువ్వు అనుకుంటున్నావో ఆ విధంగా నన్ను వాడుకోదేవా అనే ఒక సమర్పణతో నువ్వు వస్తే అంతేకాదు నాయన, నిశ్చయంగా నా సమస్యలు ఇదిగో ఏమున్నాయో నీకు తెలుసు కనుక నా సమస్యలు తీర్చుకునే శక్తి నాకు లేదు కనుక నువ్వు మాట్లాడితే నిశ్చయంగా నా జీవితం సరి చేయబడుతుంది కనుక నీ మాటను పట్టుకుని నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాతో మాట్లాడుదేవా, ఈ సమస్య ఇక్కడతో ఆగిపోవాలి నాయనని ఒక తీర్మానం కలిగి ఒక ప్రార్థన రూపంలో నువ్వు సన్నిధికి వచ్చి కూర్చుంటే ఆశపడు ప్రాణంను తృప్తిపరచడం నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నువ్వు ఏదైతే ఆశతో వచ్చావో ఆ ఆశ తీర్చడానికి నిన్ను వాడుకుంటాడు ఆయన. ఇక్కడ ఆశ నిన్ను వాడుకుంటాడు. నీకు ఏ సమస్య ఉందో దాన్ని తొలగించడానికి ఆయన రంగం మీదకి వచ్చి నేరుగా నీతో మాట్లాడతాడు. తన పిల్లల కోసము తను ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. ఇప్పుడు ఆ సునేమీరాలు తన కొరకు సిద్ధపరిచిన విధానం చూసి ఏమన్నాడు దైవజనుడు? ఏమన్నాడు? ఆమె ఏమైనా అవసరంలో ఉన్నదేమో, హల్లెలూయా, ఏమైనా అవసరంలో ఉన్నదేమో కనుక్కోమంటే ఆమెను పిలిచి అడిగితే ఆమె ఏమి సమాధానం ఇస్తుందో ఒకసారి చూద్దాం. అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు, చూడండి, అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరచితివి, నీకు ఏమి చేయవలనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతోనేను. అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపురమున్నానను. హల్లెలూయా. గెహాజీతో అన్నాడు. ఆమె ఏ రోజుతోనైనా మాట్లాడి ఏమైనా రికమెండేషన్ చేసి
ఆమె ఏమైనా లబ్ధి పొందాలని అనుకుంటుందేమో, ఆమె ఏదైనా ఆశ ఉందేమో, ఒకవేళ ఏంటో కనుక్కోవాలని గెహాజీకి చెప్తే ఆమె వచ్చి గెహాజీ వచ్చి ఆమెను అడిగితే ఆమె అంటుంది, అయ్యా నేను నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను, నాకేమీ కొదువ లేదు. స్వజనులు నా సొంత ప్రజలు, నా యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు, నా భర్త అంతా నా కుటుంబంతో కలిసి నేను కాపురం ఉన్నాను, నాకు ఏ కొదువ లేదు. హల్లెలూయా. ఎలీషా ఆమె నేను ఏమి కోరుకున్నదని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ గెహాజీ ఏం చేశాడంటే ఆమెను అడగగా, ఎంక్వైరీ చేయగా, ఆమె నాకు ఏ ఆశ లేదు, నాకేమీ అవసరం లేదని చెప్పింది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ లేఖనం చెప్తున్న ప్రకారం మనం చూసినట్లయితే ఆ సునేమీయురాలు గనురాలైన స్త్రీ, గొప్ప వ్యక్తి, ఆమెకి ఏ కొదువ లేదు, ఆమెకు లేదు. అయితే పిల్లరా, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ గెహాజీ వచ్చి ఏం చేశాడు? ఆమెను పిలిచి అడిగినప్పుడు నాకు ఏ కొదువ లేదు అన్నప్పుడు, ఏంటి ఎవరికేమైనా అవసరమా, ఎవరితోనైనా ఏమైనా ఇదా ఏంటి అనేది చుట్టూ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు. హల్లెలూయా. ఆమెకు ఎవరు లేరు? హల్లెలూయా. పిల్లలు లేరు. ఇంకా తర్వాత మాట ఏంటి? తన పెనిమిటి ముసలివాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పెనిమిటి ముసలివాడు అంటే ఆమె ఏ వయసులో ఉంటుంది? తను కూడా వృద్ధురాలే కదా, అవునా కదమ్మా? తను కూడా వృద్ధురాలే అంటే పిల్లలు లేరు, సర్వము ఆమెకు యోగ్యత ఉంది, అనుభవించే హోదా ఉంది. కాబట్టి తన సొంత ప్రజలు ఉన్నారు, తనకు బాధ లేదు. అన్నదమ్ములు, అక్కచెల్లు, కుటుంబీకులు అందరూ కూడా తనను గౌరవంగానే చూసుకుంటున్నారు. తనకి ఏ కొదువ లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోటు ఏం కనబడుతుంది? పిల్లలు లేరనే లోటు కనబడుతుంటే ఓహో అలాగా అని ఆమె అప్పుడు ఆయన ఏం ఆలోచించాడు? చూడండి, ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగుట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసుడని నాతో అబద్ధమాడవద్దనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మాట! దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వరం ఇస్తున్నాడు. ఇక్కడ ఇస్తున్నాడు లేదండి, వరం ఇస్తున్నాడు. కానీ ఈమె ఎందుకంటున్నమాట? ఓ దైవజనుడైనటువంటి నా ఏలినవాడా, నువ్వు నాతో అబద్ధమాడవద్దు. ఎందుకు అబద్ధమాడవద్దు అంటుంది? తన పెనిమిటి ముసలివాడు. హల్లెలూయా. అంతేనండి, తన పెనిమిటి ముసలివాడు. అబద్ధమాడవద్దు అని ఆమె ఖచ్చితంగా చెప్తుంది. అంటే పిల్లలను కనడానికి అవసరమైనటువంటి శక్తి అనగా తనకు దేవుడు ఇచ్చినటువంటి ఋతువు, ఆ ఋతువు క్రమం అక్కడ నిలిచిపోయింది. అంతేనండి, అంతేనా? ఆ ఋతుక్రమం ఇంకా ఉంటే ఏమో దేవుడి క్రమం బట్టి ఏమో అవుతుందేమో నాకు ఆశ ఉంటుంది, అవునా కదండి? అక్కడ ఋతుక్రమం కూడా నిలిచిపోయింది. కాబట్టి ఇదిగో నా భర్త చూస్తే వృద్ధుడు, నేను చూస్తే ఆ ధర్మం నిలిచిపోయి ఉన్నాను, ఇప్పుడు నాకెలా పిల్లలు పుడతారు? హల్లెలూయా. కాబట్టి ఆమె గ్రహించి ఆ దైవజనుడితో అంటుంది, అయ్యా నాతో అబద్ధం ఆడవద్దు. హల్లెలూయా. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఇక్కడ సృష్టి జరుగుతుందా లేదా? భర్త ముసలివాడు, భార్య కాలము తీరి ధర్మము నిలిచిపోయింది. కానీ
దేవుని యొక్క దాసుని ద్వారా పలికించిన మాటను స్థిరపరచడానికి దేవుడు అక్కడ ఒక సృష్టిని జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె ఆ ఆసక్తిని బట్టి, దేవుని యందు కలిగినటువంటి శ్రద్ధను బట్టి, దేవుని దాసుని యందు కలిగినటువంటి శ్రద్ధను బట్టి, ఈ భయభక్తులను బట్టి ఇప్పుడు దేవుడే ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఆమెకు. హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చేవాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిలిచిపోయిన కాడ కూడా కార్యం జరగాలి అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఆ సారైపోతే విధవరాలు ఇంత ఆ పెట్టెలో ఉన్న పిండి తరిగిపోలేదు, బుడ్డులో ఉన్న నూనె తరిగిపోలేదు. కరువు తీరేంత వరకు అక్కడ సృష్టి జరుగుతూనే ఉంది. హల్లెలూయా. అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ యొక్క విధవరాలు ఇంత ఆ కుండలన్నీ నింపినప్పుడు ఒక అద్భుతమైన సృష్టి జరిగి అక్కడ నూనె ఏ విధంగా ఉపకలు ఆ విధంగా కొండలు నిండిపోయినాయి, పొంగి పొర్లింది. హల్లెలూయా. అక్కడ కూడా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ చూస్తే ఈ సునేమీరాలకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ఆమె కలిగినటువంటి శ్రద్ధ భయభక్తులను బట్టి దేవుడు రంగం మీదకి వచ్చేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నటువంటి ఆ శరీరాలను దర్శించి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకృతిని మార్చి నిశ్చయముగా ఏం చేశారండి? ఇప్పుడు మీదటకు ఈ ఏటకు వచ్చేసరికి నీ కౌగుట కుమారుడు అంటాడని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగు. సంవత్సరం గడిచిపోయింది. చూడండి, ఆల్రెడీ సంవత్సరం దీర్ఘలోకి ఏమైపోయింది? బిడ్డ పుట్టేశాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుడి యొక్క సృష్టి అక్కడ జరిగింది. హల్లెలూయా. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారికి ఇచ్చి పంపగా ఆ బాలుని ఎత్తుకొని వాడి తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దగ్గరికి పొలంలోకి వెళ్ళాడు. నా తలపోయినని తలవాదుకున్నాడు. తండ్రి తీసుకొచ్చి తల్లికి అప్పగించాడు. ఇప్పుడు మధ్యాహ్నం వరకు తొడ మీద పడుకుని బతికించింది. హల్లెలూయా. చనిపోయాడు. మనం ఏం చేస్తాం? ఇక అద్దు ఆపు లేని నోరెట్టేస్తాం. హల్లెలూయా అనే కదండి. ఇక అద్దు ఆపు లేని నోరెట్టేసి ఎక్కడ లేని దుఃఖంతో గంభీరమైన ఏం చేస్తాం? బోరుని ఏడుస్తాం. ఆమె ఏడ్చిన ఏడుపును బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పోగయి ఇంకా రోధిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ విశ్వాసం ఏంటి తెలుసా? సంతోషించాలి. కానీ ఇంకా ఈ మానవ బలహీనతను బట్టి ఏం చేస్తూ ఉంటారంటే విలపిస్తూనే ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుడి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈమె ఏం చేసింది తెలుసా? ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆ బిడ్డ చనిపోయిన వెంటనే ఏం చేసిందామే? చదువుదాం. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివానికి ఒక గాడిదను నా యొద్దకు పంపుమని నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఎలా ఉందో కథ. బిడ్డ చనిపోయాడు. ఎలీషా గారికి పడుకుంటున్నారు. ఆ మంచం మీద తీసుకెళ్ళి ఆ బిడ్డను ఏం చేసింది? పడుకోబెట్టింది. ఇప్పుడు ఆమె పుట్టిన దుఃఖంతో ఉంటుందా? ఉంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు యజమాని దగ్గరికి కబురు ఏం చేయాలి? అయ్యా బిడ్డకి ఎలాగైందని చెప్పరా వద్దా? కానీ చెప్పలా. ఒక పనివాడిని పంపించింది యజమాని దగ్గరికి. ఒక గాడిదను, ఒక పనివాడిని నా కొరకు
పంపించు. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సమస్య వచ్చింది ఇంట్లో, ఆ సమస్య విడుదల పొందాలన్నా, ఆ సమస్యను జయించాలన్నా మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరికి కబురు ఇవ్వాలి? నువ్వు అంబులెన్స్గా, 108గా, ఎక్కడికి పోయేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనేది ఈరోజు కరువైపోయింది. ఇప్పుడు ఇలా విశ్వాసం అనేది కరువైపోయింది. ఆలోచిస్తే చాలా బాధ వేస్తామండి. ఎందుకంటే ఆమెను చూసి మనం ఎంతో గర్వపడాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవడమే కాదు, జీవితాలు మార్చుకోవాలి. ఇక్కడ హల్లెలూయా. ఏం జరుగుతుందంటే, నేను దైవజనుడి ఎందుకు పోవడం మంచిది, మారు మాట చెప్పడం. ఇంకా ఇప్పుడు భర్తతో చెప్పడానికి ఆమె ధైర్యం తెగించిందా లేదా? ఏ విషయం నేను పంచుకుందా లేదా? ఖచ్చితంగా ఇక్కడ మనము మన ధర్మం ఏంటో, మన కర్తవ్యం ఏంటో, ఎవరితో ఏది పంచుకోవాలని ఖచ్చితంగా పంచుకుని తీరాలి. మన నిర్లక్ష్యం ఏమన్నా ఏం చేస్తుంది? పాడు చేస్తాం. మన నిర్లక్ష్యం మనం నాశనం చేస్తాం. అయితే ఈమె ఆ యజమాని దగ్గర కబురు పంపగానే ఆయన పనివాడిని గాడిదని ఇచ్చాడు. ఇంకా అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఇప్పుడు సన్నిధికి పోవడానికి ఏంటి ఇప్పుడు నీకు పని? ఆమె ఏం చెప్పలేక, నేను పోవటం మంచిది అంతే. హల్లెలూయా. ఇక మారు మాట మాట్లాడు, పంపించాడు. గాడిదకు గంటలు కట్టించి తాను ఎక్కి తన పనివాణిని శీఘ్రముగా తోలుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మలముగా తోలవద్దను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటది ఇప్పుడు? గాడిద దగ్గర కూర్చున్నారు, నువ్వు ఎంత శీఘ్రం, ఎంత స్పీడ్గా తోలుతావో, నేను చెప్పే వరకు నువ్వు స్లోగా చేయండి. హల్లెలూయా. అంత ఆబరా ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తా ఉంది. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుడి యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ సునేమీయురాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకనే సుఖముగా ఉన్నామని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుందండి? అదిగో ఆ సునేమీయురాలు పరుగులు తీస్తూ వస్తూ ఉంది. ఎవరు చూస్తున్నారు? దైవజనుడు. దూరదృష్టిలో ఆ కొండ మీద ఉన్నాడు. కింద నుంచి గాబరాగా వస్తూ ఉంటే తన శిష్యుడిని పంపించాలంటుంది. అదిగో సునేమీయురాలు వస్తుంది, ఆమెకి ఏం ఆపద కలిగిందో ఏమో, ఆమె యోగక్షేమంలో అడుగు తెలుసుకోపో పరిగె అంటే పరుగుని ఎదురెళ్ళిపోయాడు. ఎవరు? గెహజీ. ఏమ్మా, నీ పెరిమిటి నువ్వు నీ బిడ్డ క్షేమమేనా, సుఖంగా ఉన్నారా? మేము సుఖంగానే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తుందా? ఇంకేంటి బావా అయిపోయింది అంతానే అని ఏమన్నా ఆడ చెప్తుందా? మనమైతే అక్కడ ఒక అరగంట కదవడానికి అక్కడి నుంచి ఎవరు కనబడిన వాళ్ళ దగ్గర అరగంట కనబడం. దేవుడు మన పట్ల జరిగించాల్సిన కార్యాన్ని దేవుడి ద్వారానే మనము సమాధానపరచుకోవాలి, సాధ్యపరచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పిమ్మట ఆమె కొండ మీద దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలువేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పాదాల మీద పడి ఆమె రోధిస్తూ ఉంటే ఆమె పక్కకు తీయటానికి గ్యాగి ప్రయత్నం చేస్తే వద్దు. ఆమె చాలా దుఃఖంతో ఉంది, చాలా వ్యాధులు పడుతుంది, ఆమెకి ఏదో జరిగింది, దేవుడు నాకు దాన్ని చూపించాలి, కాబట్టి ఆమె ఇబ్బంది పెట్టదు, నువ్వు ఉంచానగా అని చెప్పాడు. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడని అడిగినా నన్ను భ్రమపరచవద్దని నేను చెప్పలేదా అని ఆయనతో మనవి చేయగా
అతడు నీ నడుము బిగించు, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పోము. ఎవరైనా నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరించవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి నమస్కారము చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ వారిని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞయించి పంపాను. హల్లెలూయా. నువ్వు ఇమ్మీడియట్లీ దండం పట్టుకుని వెళ్ళి ఆ మంచం మీద పడి ఉన్నటువంటి ఆ బాలుని మీద, చనిపోయి శవంగా పడినటువంటి ఆ బాలుని మీద హల్లెలూయా ఆ దండం పెట్టు. నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరితోనూ నువ్వు నమస్కారం చెప్పొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. నీకు ఎవరు చెప్పినా నువ్వు చెప్పొద్దు, నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు. మరి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని నువ్వు మోసుకుని వెళ్ళిపోతా ఉన్నావు. ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఆ బిడ్డకి నువ్వు అక్కడ జీవాన్ని అందించు. హల్లెలూయా. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గెహాజీ ఏం చేశాడండి? దండం ఇచ్చుకుని ముందు వెళ్ళిపోయి ఆ చనిపోయినటువంటి బాలుడి మీద పెట్టాడు. కదలలేదు, మెదలలేదు. మరి ఇప్పుడు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల వెళ్ళవద్దా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను మాత్రం నిన్ను వదలను. హల్లెలూయా. ఏమి విశ్వాసం అండి! ఆ విశ్వాసానికి నిజంగా హల్లెలూయా అంతగా ఆయన పట్టేసుకుంది అక్కడ. అప్పుడు చూడండి, గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖము మీద పెట్టను, కానీ ఏ శబ్దము రాకపోయాను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు కనుక వారు ఎలీషాను ఎదుర్కొని వచ్చి వాళ్ళు మేల్కొనలేదని చెప్పారు. హల్లెలూయా. నేను దండం పట్టుకుని వెళ్ళాను కానీ ఏం పర్వాలేదు గురువు గారు అని మళ్ళా తిరిగి కప్పు పట్టుకుని వచ్చాను. ఎలీషా చూడండి, ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమైంది తన మంచము మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోటిని వాని నోటి మీదను, తన కళ్ళను వాని కళ్ళ మీదను, తన చేతులను వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొని ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారంటే గారు వెళ్ళారు, ఆ మేడ మీదకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు. ఆ మంచం మీద పడి ఉన్న బాలుడి మీద బోర్లాగా పడుకున్నాడు. ఆ బాబు ఎల్ల కింద పడుకుంటే ఈ బాబు ఈ ఎలీషా గారు బోర్లాగా పడుకుని కళ్ళు మీద కళ్ళు, నోటి మీద నోరు, ముక్కు మీద ముక్కు, చెయ్యి మీద చెయ్యి, మొత్తం బాడీ అంతా ఆ బిడ్డ మీద ఉండేటట్లు ఏం చేశారండి? ఉండి పడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా పడుకుని ఉండేసరికి కాసేపటికి ఏం జరిగింది? వెట్ట పుట్టెను. హల్లెలూయా. వేడి పుట్టెను. ఇప్పుడు ఎప్పుడైతే తన మీద అలా పడుకుని ఉన్నాడో ఈ ఎలీషాలో ఉన్నటువంటి జీవం, హల్లెలూయా, ఎలీషాలో ఉన్నటువంటి జీవము ఆ చనిపోయినటువంటి బాబులో ప్రవేశిస్తా ఉంది. శక్తి పుట్టుకొస్తా ఉంది. హల్లెలూయా. 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 సృష్టి జరగట్లేదా? మరలా చనిపోయిన వ్యక్తి లేవడం అంటే సామాన్యమైన విషయమా? హల్లెలూయా. ఆ బాబుకి చూడండి, తాను దిగి అతడు చూడండి యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడవుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మెను, కంట్లు తెరచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి షూనేమీయురాలును పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెని పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాగిలబడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. హల్లెలూయా. హల్లెలూయా. చూశారండి, ఇప్పుడు ఆ చనిపోయిన బిడ్డను సహితము ఇప్పుడు బ్రతికించింది ఎవరు? ఇప్పుడు
హల్లెలూయా. చనిపోయిన బిడ్డను బ్రతికించింది ఎవరు? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ అక్కడ తీసుకొచ్చింది ఎవరు? ఆ తల్లి అయిన సునేమీరాలి యొక్క విశ్వాసము హల్లెలూయా దైవజనుని ఆ దేవుని యొక్క ఆత్మను పరిగెట్టించుకుని తీసుకొచ్చేలా చేసింది. హల్లెలూయా. అంటే ఈ రోజు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టే దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు యొక్క దైవజనుడు అంటున్నాడు, ప్రభుత్వం అంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఓ నిన్ను స్వస్థపరిచే శక్తి మరి ఎక్కడా లేదు. హల్లెలూయా. ఓ నువ్వు ఎంతో ఇష్టంతో నువ్వు మొక్కుకుంటావు. చాలా మంది మనం చూస్తాం, ఇదిగో నాకు ఈ మేలు జరగాలంటే, ఇదిగో నాకు అనుకున్న కార్యం జరగాలంటే, ఇదిగో నేను పలానా పండగ వెళ్ళాలి, లేదా పలానా చర్చికి వెళ్ళాలి, లేదా పలానా చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఓ పలానా పుట్ట దగ్గరికి వెళ్ళాలని అనేక మంది అనేక విధములుగా అనుకుంటారు. అక్కడ నీవు అనుకున్న చోట ఏమీ లేదు, కానీ అసలు శక్తి ఎక్కడ ఉన్నదంటే అది నీ లోపలే ఉన్నది. ఆ విశ్వాసం ఎక్కడ ఉన్నదంటే అది నీ లోపలే ఉన్నది. కానీ నీ నమ్మకం అక్కడ ఉన్నది. నీ నమ్మకాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న విశ్వాసం బయటకు వచ్చి నీకు కార్యం చేస్తావు. హల్లెలూయా. అక్కడ మాత్రం ఏమి శక్తి లేదు. అయితే ప్రియులారా, ఈ శక్తి అంతా ఎక్కడుందంటే నీ విశ్వాసంలో ఉంది. అందుకే నీ విశ్వాసమును బట్టే కార్యం. అందుకే ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దైవజనుడిని ప్రేమించి ఆ దైవజనుడికి ఓ విందుని ఏర్పాటు చేసి, ఆ దైవజనుడికి ఒక గదిని ఏర్పాటు చేసి, ఆ దైవజనుడికి యోగక్షేమాలు ఎప్పుడైతే ఆమె చేయటం ప్రారంభించిందో, ఈ పరిచర్య ఆమె ఎవరికి చేస్తున్నట్టు? ఎవరికే? దైవజనుడికా దేవుడికా? దేవునికే. హల్లెలూయా. ఎందుకంటే దైవము దైవజనుడి రూపంలో అక్కడ పనిచేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఒడిగిపోయిన నా జీవితాన్ని, ఓ నా శరీర మార్పును కలిగించి, వృద్ధుడైన నా భర్తకు శక్తినిచ్చి, ఇదిగో మాకు జీవాన్నిచ్చి ఒక బిడ్డని ఇచ్చిన ఈ దేవుడికి, ఈ దైవజనుడికి ఓ అసాధ్యమైనది ఏమీ లేదు. చచ్చిపోయి మృతదేహమైన నా జీవితంలోనే ఒక మార్పుడు తీసుకొచ్చి బిడ్డను తీసుకొస్తే, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డను బ్రతికించగలిగినటువంటి శక్తి ఆయనకి లేదా? 100% ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నా బిడ్డకి ఇలా జరిగిందని నవ్వదుమని ఏడవడం కాదు, కానీ ఇదిగో పోయి ఇదిగో ఆ దైవజనుడి దగ్గర మొరపెట్టుకుంటే ఖచ్చితంగా నా బిడ్డ బ్రతుకుతాడనే ఒక విశ్వాసము ఆమె కలిగి ఉన్నది కనుక ఆ బిడ్డ చనిపోయినందుకు తను బాధపడలేదు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడా, నా ఏలినవాడా, నాకు బిడ్డ కావాలని నేను అడగలా, నేను నాతో అబద్ధపడవద్దని కూడా నేను చెప్పాను, కానీ నువ్వు నాకు బిడ్డనిచ్చావు, ఏంటి లాభం? ఇదిగో ఆ బిడ్డ చనిపోయి శవమై మంచం మీద పడి ఉన్నాడు అని దాసులతో చెప్పగానే దాసుడు గబగబా వచ్చాడు. అక్కడ ఆ చనిపోయిన బిడ్డకు ప్రాణం పోసి అక్కడ మరలా దేవుని యొక్క అద్భుతమైన సృష్టి అక్కడ జరిగించాడు. దేవుడు అక్కడ ఆ బిడ్డ బ్రతకటానికి, దేవుని యొక్క అద్భుతమైన సృష్టి జరగటానికి గొప్ప విశ్వాసము ఆ సునేమీరాల్లో ఉన్నది. అలాంటి విశ్వాసం నీవు నేను కలిగి ఉంటే, హల్లెలూయా, ఓ ఆ సారేపతి విధవరాలి దగ్గర చేసిన కార్యము, అక్కడ జరిగిన సృష్టి, ఓ నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడా? చేయడా? ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం మనకు ఉండాలి. ఓ ఆ విధవరాలు యొక్క అప్పుల సమస్య నుంచి విడిపించడానికి ఆ గృహంలో ఓ నూనె కుండలన్నా పొంగి పొరినట్లు నూనె ఇదిగో ఉపుకినట్లు చేసి ఆ సృష్టి చేసినటువంటి దేవుడు ఆమెకు చేసిన కార్యాలు మన జీవితంలో చేస్తాడే? చేయడా? 100% చేస్తాడు. ఓ అదేవిధంగా ఈ సునేమీరాలి యొక్క ఓ ఒడిగిపోయిన శరీరంలో ఓ ఓ ఆ మృతతుల్యాన్ని తీసివేసి ఓ నిన్ను యవనంగా మార్చి బిడ్డనిచ్చిన దేవుడు. ఓ అంతేకాదు అక్కడ మరణించిన తన కుమారుడు కూడా బ్రతికించిన దేవుడు ఆయన సృష్టి జరిగించాడా లేదా? ఆ గృహంలో ఆ శరీరంలో ఓ ఆ శక్తిని ఆ సృష్టి చేసిన దేవుడు అదే విశ్వాసంతో ఉంటే, అది నీవు కావచ్చు, నేను కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ప్రతి జీవితంలో నిశ్చయంగా ఆ విశ్వాసం వంటి కార్యం చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయాన్ని మొదటగా మనం ఏం నేర్చుకోవాలి? నమ్మటం నేర్చుకోవాలి. మన నమ్మకమే మన విశ్వాసము. అక్కడితో సరిపోలేదు.
ఆ నమ్మకాన్ని బట్టి మనము క్రియ చేయటం ప్రారంభించినప్పుడు, అనగా నీ నమ్మకాన్ని జీవితంలో నువ్వు రుజువు చేసినప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి తన కార్యాలను చేయగా చేస్తాడు. హల్లెలూయా. తగు సమయం వచ్చినప్పుడు, తగు కాలం వచ్చినప్పుడు, తగు ఋతువు వచ్చినప్పుడు నిశ్చయంగా ఎప్పుడు ఏ కార్యం చేయాలో దేవుడికి తెలుసు కనుక ఆ సమయంలో చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము మనము నమ్మి విశ్వాసంతో ముందుకు వెళదాం. మన విశ్వాసం బట్టి దేవుడు మనకి కార్యాలు చేయనట్లు మనం అందరం కూడా ప్రార్థనా రూపంగా మనం ఉందాం. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.